40 సైజ్ 3 టక్స్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 38 ఇంచీలు. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటాము. ఫస్ట్ స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇది షోల్డర్ మార్క్ చేయడానికి 1/2 ఇంచ్ కిందికి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు. సో 1 ఇంచ్ యాడ్ చేసి 16.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేస్తే మనకి 6.6 ఇంచెస్ అంటే 6.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ షోల్డర్ అనేది 6.5 ఇంచీలు మార్క్ చేస్తాము. 3 ఇంచెస్ అనేది నెక్ వైడ్, 3.5 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచీలు తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. మనకి షోల్డర్ అనేది 6.5 ఇంచీలు తీసుకున్నాం కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లోని ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ కలిపితే 10.5 ఇంచ్ వస్తుంది. ఇక 10.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 10.5 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి 6.5 ఇంచెస్. నెక్స్ట్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ ఒకటి యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10 ఇంచెస్ వస్తుంది. అందులో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 9.5 ఇంచీలు. సో ఇది మనకి 9.5 ఇంచీలు ఉండాలి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది. అది ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఇది 9.5 ఇంచీలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ అనేది మనకి 38 ఇంచెస్ వచ్చిందండి. సో ఇది మనకి 9.5 ఇంచీలు. ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది వచ్చేసి 10.5 ఇంచీలు వచ్చింది. ఇది సగానికి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. సో అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్క్ చేసుకుంటాము. అక్కడి నుంచి మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. టక్స్ పట్టాక మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఒక కర్వ్ లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము స్లాంట్గా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్ నెక్ ఒకటి కట్ చేయట్లేదండి, ఏమైనా నెక్ డిజైన్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేది క్రాస్గా కలుపుకుంటాము.
అండ్ ఇది ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాం. ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగ లైన్ ఒకటి డ్రా చేస్తాము. ఇది 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి ఇట్లాగ ట్రేస్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఆర్మ్ హోల్ రౌండ్ ఫ్రంట్ వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇట్లాగా లైన్స్ డ్రా చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తాము. ఫ్రంట్ నెక్ అనేది 7 ఇంచెస్ మార్క్ చేస్తాం, కానీ 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి కర్వ్ ఒకటి ఇట్లాగా డ్రా చేస్తామండి. నెక్ అనేది ఫ్రంట్ నెక్ మనకి రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా స్లాంట్గా షోల్డర్ దగ్గర లైన్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అప్పర్ బ్రెస్ట్ అనేది మనకి 40 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10 ఇంచులు, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 11.5 ఇంచెస్. సో ఇక్కడ 11.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అంటే మనకి ఫస్ట్ 11.5 ఇంచెస్ వచ్చింది కదా డాట్ 1లో, దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. అది 14.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. టోటల్గా ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 14.5 ఇంచీలు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, అందులో 10వ వంతు తీసుకుంటామండి, 4 ఇంచీలు వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.5 ఇంచీలు. ఫస్ట్ మనకు 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేస్తామండి 4.5 ఇంచెస్. ఇక్కడ కూడా అట్లాగే 4.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచీలు మార్క్ చేస్తాము అటు ఇటు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 1 ఇంచ్. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి లోవర్ బ్రెస్ట్ కదా, ఇది లోవర్ బ్రెస్ట్ ఇక్కడ మార్క్ చేయాలండి. లోవర్ బ్రెస్ట్ అనేది బ్లౌజ్ మొత్తానికి ఇక్కడే యూజ్ అవుతుంది మనకి. అది వచ్చేసి 42 ఇంచెస్ ఉంది కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10.5 ఇంచీలు, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 11 ఇంచెస్. సో ఇక్కడ 11 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 11 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 7 ఇంచెస్ వచ్చింది. ఇందులో సగానికి మార్క్ చేసుకుంటాము 3.5 ఇంచెస్ దగ్గర. అండ్ అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకైనా టక్స్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం 3.5 ఇంచీల దగ్గర మార్క్ చేసాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇట్లాగా టక్స్ పట్టడానికి ఇట్లా మార్క్ చేసుకుంటామండి.
ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసి అటు పావించు ఇటు పావించు టక్స్ పట్టడానికి మార్క్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఈ 40 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేస్తాము. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు, ఇక్కడ జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ తీస్తామండి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది, బ్లౌజ్ మొత్తం ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కాస్త ఎక్కువగానే తీసుకుంటాము. ఇవి వచ్చేసి హ్యాండ్ కటింగ్స్ అండి, వీటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.